జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. మనం శ్రీమన్నారాయణీయం శ్రీకృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అయితే ఈరోజు శ్రీరామ కర్ణామృతంలోని ఒక చమత్కారమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. రామో నామ బభూవహుం తదబలా సీతేతి హుం తౌ పితుః వాచా పంచవటీతటే విహరతః హుం తామాపహరత్ రావణః నిద్రార్ధం జననీ కదామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనుర్ ఇతి వ్యగ్రాః గిరః పాతునః. అంటే యశోదమ్మ బాలకృష్ణునికి స్నానం చేయించి నిద్రపుచ్చడానికి రామాయణ కథని ఒక కథగా చెప్తూ ఉంటే, బాలకృష్ణుడు తన వెనకటి అవతారంలో జరిగిన సీతాపహరణం ఘట్టం వినగానే ఆవేశపడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడని కవి ఈ శ్లోకంలో చమత్కారంగా చెప్తాడు. ఇది చమత్కారమైన శ్రీకృష్ణ స్తుతి అని కూడా చెప్పుకోవచ్చు. యశోదాదేవి ఈ రకంగా కథ చెప్తున్నది ఆ చిన్ని కన్నయ్యకు. పూర్వం దశరథ మహారాజుకు రాముడనే కొడుకుండేవాడు అన్నది. ఆ తల్లి యశోదమ్మ అలా అనగానే అన్నాడు చిన్ని కృష్ణయ్య. ఆ రాముడికి సీతయ్యనే అబల భార్యగా ఉండేది అంది తల్లి. మళ్ళీ అన్నాడు పిల్లవాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం రాముడు తన భార్య మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి పంచవటి సమీపంలోని అడవులకు వెళ్ళాడు. అనగానే మళ్ళీ చిన్ని కృష్ణుడు అన్నాడు. తర్వాత రావణుడు అనే రాక్షసుడు సీతను అపహరించాడు అని అనగానే పిల్లవాడికి ఒక్కసారి కోపం వచ్చింది. సర్రున కృష్ణుడు తన ఊయల నుండి దూకి, లక్ష్మణ, నా ధనుస్సెక్కడా, నా ధనుస్సెక్కడా, నా ధనుస్సెక్కడా అని గట్టిగా కేకలు పెట్టాడు ఆ శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముడి బంధుప్రేమ, మిత్రప్రేమ, భక్తవాత్సల్యం, ఆర్తజన పరాయణత్వం ఎలాంటిదో, వారికి ఎటువంటి ఆపద వచ్చినా ఆ దేవదేవుడు ఎలా స్పందిస్తాడో అని చెప్పడానికే ఈ పద్యాన్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. ఆవేశముతో అటువంటి మాటలు పలుకుతున్న శ్రీకృష్ణుని గంభీరమైన మాటలు మనల్ని కూడా రక్షించుగాక అని అర్థం. ఆహా, మనం చెప్పుకోబోయే ఘట్టంలో కూడా శ్రీకృష్ణుడి కోపం ప్రదర్శితమవుతుంది. పోయిన వారం మహాభారతంలో మొదటగా శ్రీకృష్ణుడి ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చింది? శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా ధర్మరాజుని ప్రశంసించిన సందర్భం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు అంశం ఏమిటంటే, కౌరవుల మోసపూరిత చర్యలకు ద్రౌపది దుఃఖించడం, పాండవులకి శ్రీకృష్ణుడు అభయం ఇవ్వడం మొదలైన అంశాలు చూద్దాం. పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారి వైభవాల్ని, సంపదలను చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోతుండేవాడు. ద్రౌపది స్వయంవర సమయంలో విల్లు నెత్తలేక భంగపాటు చెందడం, మయసభా మండప అందాలను చూసి మరింత ఈర్ష్యకు గురికావడం వెరసి ఈర్ష్యాద్వేషాలు దావాగ్నిలా తన గుండెల్లో మండుతూనే ఉండేవి. అవి తీవ్ర నిరాశ, అసూయలుగా మారి పాండవులను ఎలాగైనా దెబ్బతీయాలనే నెపంతో దుష్ట శకునితో కుట్ర పన్నాడు దుర్యోధనుడు. శకుని మోసపూరిత జూదంలో పాండవులు ఓడిపోయి దుర్యోధనాదుల దుశ్చర్యలకు సర్వము కోల్పోయి రాజ్యభ్రష్టులవడం, కులస్త్రీ ద్రౌపదిని ఘోరంగా అవమానించడం మొదలైన విషయాలన్నీ సాత్యకి ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడికి వివరిస్తాడు. అప్పుడు పాండవులు కామ్యక వనంలో నివసిస్తూ ఉంటారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు
వృష్ణి, భోజక, అందక, యాదవ వంశ వీరులతో కలిసి వారిని పరామర్శించటానికి వస్తాడు. రాజ్యాన్ని కోల్పోయి భయంకరమైన అడవిలో మునివృత్తిలో బాధపడుతున్న పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చి ధృతరాష్ట్ర పుత్రుల దురాగతాలను, దుర్మార్గాన్ని నిందిస్తాడు. ధృతరాష్ట్రుని పుత్రులు చేసిన మోసానికి శ్రీకృష్ణుడు కౌరవులపై కోపోద్రిక్తుడవుతాడు. కాలయముడిలాగా కనిపిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ని శాంతింపజేసి అర్జునుడు కృష్ణుణ్ణి స్తుతిస్తాడు. యుద్ధంలో శకుని, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన శరీరాల నుండి కారిన రక్తంతో భూదేవి చల్లారుతుంది అని కృష్ణ భగవానుడు వారిని ఊరడిస్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుని చూసి, కృష్ణ, నీవు పురాణ పురుషుడవు. మొదట వామనుడిగా, తర్వాత త్రివిక్రముడిగా లోకాలను ఆక్రమించావు. లోకకంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతారమూర్తివి. మదము, కోపము, మాత్సర్యం నీ దగ్గరకు రావు అని స్తుతించాడు. తనకు నమస్కరించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: మనిద్దరం నరుడు, నారాయణుడు అనే ఆది పురుషులం. నీవు నరుడవు, నేను నారాయణుడును. మన ఇద్దరం గొప్ప శక్తులతో మనుష్యలోకంలో జన్మించాము. ఇంకా కృష్ణుడు, నీకు నాకు ఇద్దరికీ భేదభావం లేదని, ఒకరి మిత్రులు ఇంకొకరికి మిత్రులని, ఒకరి శత్రువులు ఇంకొకరికి శత్రువులని, ఎప్పుడూ అన్యోన్యంగా మిత్ర సల్లాపనలతో వ్యవహరిస్తామని చెప్తాడు. ఆ సమయంలో అఖిల రాజలోక పరివృత్తుండయ్యున్న నారాయణుడి వద్దకు వచ్చి ద్రుపదరాజపుత్రి ముకులిత కరాంబుజయి ఇట్లనియే: దేవా, నిన్ను ఆది ప్రజాసర్గమ్మున ప్రజాపతివని అసితుండైన దేవలుండును సత్యంబు వలన యజ్ఞంబు ఉద్ధరించడం చేసి నిత్యసత్యమయుండవైన యజ్ఞపురుషుండవని కశ్యపుండును శిరమ్మున దివంబును పాదంబుల మేదినియును లోచనంబుల సూర్యుండును అవయవంబుల లోకంబులు అభివ్యాపించడం చేసి సర్వమయుండవని నారదుండును అక్షయ జ్ఞాననిధివని సర్వమునిముఖ్యులను చెప్పిరి. అంటే చుట్టూ చేరి రాజులందరి చేత ఆరాధింపబడుతున్న శ్రీకృష్ణుడి దగ్గరికి ద్రౌపది వచ్చింది. దేవా, నీవు మొదట సృష్టి సమయంలో బ్రహ్మదేవుడివి. నీవే నిత్య సత్యమైన యజ్ఞపురుషుడివి. నీవు విశ్వవ్యాపివి. నీ అవయవాల్లో ఈ విశ్వసృష్టి అంతా వ్యాపించి ఉన్నది. నువ్వు అక్షయ జ్ఞాననిధివి. ఓ కృష్ణ దయామయ, నీకు తెలియంది ఏదీ లేదు. అయినా నేను అనుభవించిన పరాభవాన్ని నీకు చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడల్ని, పాండవుల భార్యను, మహావీరుడైన దృష్టద్యుమ్నుని సోదరుని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను నిండు సభలో దుశ్శాసనుడు నా జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు. అందరూ చూస్తుండగా దారుణంగా నిండు సభలో అవమానించాడు. నా ఆక్రందన ఆలకించేవారు లేరు కదా. భీమార్జునుల భుజబలమెందులకు. సోదరులు, బంధువులు, కొడుకులు దండిగా ఉన్నప్పటికీ నాకు ఎవరూ లేనివారయ్యారు. ఆ సమయంలో కర్ణుడు నన్ను చూసి ఎగతాళి చేశాడు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దుశ్శాసనుడు దుష్టచేష్ట కంటే నవ్విన నవ్వు నా మనసుని ఘోరంగా కాలుస్తూ ఉంది కృష్ణ. ఇంకా ఒకరోజు భీముడు గాఢనిద్రలో ఉన్నప్పుడు దుర్యోధనాదులు అతన్ని మడుగులో పడేశారు. విషం తినిపించారు, విషసర్పాలచే కరిపించారు. తల్లితో పాటు లక్క ఇంటిలో ఉంచి కాల్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మోసపు జూదంలో రాజ్యభ్రష్టులను చేసి ఆనందిస్తున్నారు. నేను పడిన పరాభవాన్ని ఎలా తట్టుకునేది అన్నది ద్రౌపది. అప్పుడు శ్రీకృష్ణుడు పాంచాలితో ఇలా అన్నాడు: తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ సురేంద్ర నందను పటుబాణపాతహతిన్ తద్ధృతరాష్ట్ర బలంబు మృత్యు సాధనమున కేగుచుమ్ము. ఇది తథ్యము, నా వచనంబు తప్పదు. ఈ వననిధులు ఏడున్ ఇంకినన్ దివంబునున్ రాత్రియున్ సంచలించినన్. నీ హృదయతాపం కారణంగా అర్జునుని ఘోర బాణతాపము చేత దార్తరాష్ట్రుడు యమపురికి వెళ్ళక తప్పదు. సప్త సముద్రాలు ఇంకిపోయినప్పటికీ, రేయింబవళ్ళు తారుమారైనప్పటికీ నా మాట జరిగి తీరుతుంది. ఇదే నా అభయం అని ద్రౌపది యొక్క హృదయ తాపాన్ని శాంతపరిచాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ధర్మరాజా, జరిగిందంతా సాత్యకి చెప్పగా విని మిక్కిలి దుఃఖించాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను. ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. అనగానే ధర్మరాజు ద్రౌపదితో ఇలా అన్నాడు: పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలను చూస్తున్నాడు. దుర్మదులైన మన శత్రువులు నశిస్తారు. ఆ మహానుభావుడు బాసటగా ఉండటం వల్ల మనం మూడు లోకాలను జయించే శౌర్యాన్ని పొందగలం.
ఇక నీకు సంతాపం వలదు సాధ్వి. తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రౌపదితో, చెల్లి, భీముడు దుర్యోధన దుశ్శాసనులను, అర్జునుడు కర్ణుడిని, నేను ద్రోణుడిని హతమారుస్తాము. ఇది తథ్యం అని శపథం చేశాడు. ఇలా దుఃఖిస్తున్న ద్రౌపదిని అందరూ ఊరడించారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, నేను ద్వారకలో ఉన్నప్పుడు సాత్యకి ద్వారా మీకు జరిగిన అన్యాయాన్ని అంతటినీ విన్నాను. మిక్కిలి దుఃఖించి మిమ్మల్ని చూడ్డానికి వెంటనే బయలుదేరాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను. అందువలన దుర్ఘటన సంభవించింది. మహిళ, మద్యం, మృగయ వేట, జూదం అనే 4 పెద్ద వ్యసనాలు. అందులోనూ అనర్థాలకు మూలమైన పాపపు జూదంతో పాపం చుట్టుకుంటుంది. అది జరిగినప్పుడు అక్కడ నేనే ఉంటే అనేక హేతువులను, నిదర్శనాలను ఆపి పెద్దలైన కృప, ద్రోణ, విదుర, భీష్మ, ధృతరాష్ట్రుల్ని ఒప్పించి ఆ పాపపు జూదాన్ని ఆపుచేసి ఉండేవాణ్ణి. ప్రేమతో హితవు చెప్పినా వినని మూర్ఖులను, అధర్మపరులను నేను కూరద్రోసి ఉండేవాణ్ణి. నేను దగ్గర ఉంటే మీకు ఎన్నడూ కీడు జరగదమ్మా అని అభయం ఇస్తాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని తత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని, ఆయన ఆర్తజన పరాయణత్వాన్ని మనం లేసమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ కృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పగా ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.